కలిగి నీకు ఇష్టమైన స్థలం నిజంగా మరి మనకు కూడా దేవుడు వచ్చి నీకు ఇష్టమైన స్థలం కోరుకుంటే మనకు కోరుకుంటావా? ఎక్కడ కోరుకుంటాం? ఎక్కడో విజయవాడలో కోరుకుంటాం. ఇక్కడ కోరుకోగలమా? కోరుకోలేము. ఇక్కడ ఎందుకంటే సెంటర్ కావాలి, 4 రోడ్లు సెంటర్ కావాలి. మళ్ళీ ఆ సెంటర్ కాదు, 4 రోడ్లు సెంటర్ ఉంటే అబ్బా ఆ ఇల్లు అంట ఆశీర్వాదించబడతాడు. 4 రోడ్లు ఉన్న సెంటర్లో ఛానళ్ళు కూడా కొత్త కూలిపోయి ఉన్నాయి, నేను చూసాం ఆల్రెడీగా. కనుక అలాంటి అనుభవం కనుక మనకి ఇష్టమైన స్థలం దేవుడు సిద్ధపరిచాడు కనుక ఆ స్థలంలో మనం ఉండాలి. ఇంకో మాట చూసుకున్నామంటే అదే మరి ఆదికాండం 25, 16, 24, 25 చూడండి. 24, 25 ఆమె అది కాదు, ఏం చేయడం ఉంది అక్కడ? బస చేయడానికి స్థలం ఉంది. అదే సో మనం ఆత్మీయ బిడ్డలుగా ఉన్నప్పుడు ఒకళ్ళ కోసం ఒకళ్ళు చాలా మనకి ప్రార్థన అవసరం. కుటుంబం మనం ఎదగాలన్నా, మన సంఘక్షేమం ఉన్నా కానీ సో ఎవరన్నా కొత్త వ్యక్తులు వచ్చినప్పుడు బస చేయడానికి మనకి స్థలం ఇవ్వాలి. వాళ్ళు ఎవరిలో దొంగలని చెప్పి అదని చెప్పి ఇదని చెప్పి వాటి మీద నిందేసి మనం పంపిస్తే అది ఆశీర్వాదం కాదు. మనం మందిరానికి వచ్చినా, మన ఇంటికి వచ్చినా అది దేవుడిని మరి బస చేయడానికి. ఎందుకంటే దేవుడు ఒక విధానంలో వాళ్ళ రూపంలో కూడా మనం రావచ్చు. మనం కనుక దేవుడు మనకి బస చేయడానికి కూడా మంచి స్థలం సిద్ధపరిచి ఉంచాడు. అంటే మనం మంచిని పెట్టుకుంటే ఆ ఇంట్లో బస చేయాలి ఒక వ్యక్తి. అలాంటి వ్యక్తి మనవాడు కూడా మనం ఉండాలి. అదే చూడండి ఆదికాండం 25, 16 చూడండి. ఇంకా స్థలాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఎక్కువగా చెప్పలేకపోతున్నారు. లేకపోతే ఒక మాట మనం వివరించుకుంటే చాలా చెబుతాం. కానీ స్థలాలు చాలా రకరకాల స్థలాలు ఉన్నాయి. ఆ స్థలాలు కొన్ని మనకి వివరించుకోవాలని మీకు చూపించాలని నాకు ఆశపడుతున్నాను. కనుక 25, 16 చూడండి. ఆదికాండం 25, 16 యాకోబు లేచి నిశ్చయముగా స్థలము ఉన్నాడు. ఏమంటే ఏ స్థలం ఉన్నాడు? ఈ స్థలం ఉన్నాడు. ఎక్కడ దేవుడు మనం అక్కడ ప్రార్థన చేస్తే, ఎక్కడ మనం ఎక్కడ ఉంటే అక్కడే ఆ స్థలం ఉందో ఉంటాడు దేవుడు. యాకోబు దేవుడు తోడు ఉన్న దేవుడు మీకు నాకు తోడు ఉండడా? ఉంటాడు. అప్పుడున్న దేవుడు ఆయనేగా. అదే దేవుడే మారలేదు కదా. అప్పుడున్న దేవుడు ఆయన, ఇప్పుడున్న దేవుడు ఆయన. అప్పుడు సజీవంగా ఉన్నాడు, ఇప్పుడు సజీవంగా ఉన్నాడు. కానీ అన్నప్పుడు నీకు నాకు తోడు ఎందుకు ఉండరు? చాలా మంది మరి పిల్లలు కానీ మరి చాలా మంది కూడా నాకు నేను ఒకదాని వెళ్తున్నా అంటారు. ఇంటి నుంచి వెళ్ళేటప్పుడు నీకు తోడు యేసుప్రభు గారు ఉంటారు అనే జ్ఞానం మీకు కలగాలి. నిజంగా నేను కూడా చిన్నప్పటి నుంచి తెలియక మా పిల్లలు ఎక్కడికి వెళ్తుంటే అరే జాగ్రత్త సింగల్కి వెళ్తాం అంటాం. అది అవమానత్వం. అది ఎందుకంటే యేసుప్రభు గారు యాకోబు గారు తోడు ఉన్నప్పుడు నీకు, నీ కుటుంబానికి, నీ పిల్లలకు తోడుగా ఉంటాడు. మీరు చేసేది ఏంటంటే ఆయన వైపు చూస్తే చాలు. మీరు ఆయన వైపు చూస్తే ఆ క్షణాలు వచ్చేస్తారు. చాలా చాలా ఆపదలు కూడా కాపాడతారు. కనుక ఇలాంటి స్థలం కావాలి మనకి. ఏది ఏ స్థలం అనేది అది ఇంకా